నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం। తెలంగాణ వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఊపందుకుంది। మార్వాడి వ్యాపారంతో స్థానికుల ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని కారణంతో పలుచోట్ల బంద్కు పిలుపునిచ్చారు। సోషల్ మీడియాలో మొదలైన ఈ నినాదం ఇప్పుడు అన్ని జిల్లాల్లోకి వెళ్ళింది। తాజాగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మార్వాడి గోల్డ్ షాప్లో గుర్తున్న వ్యక్తులు నిప్పు పెట్టడంతో కలకలం రేపుతోంది। రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న గో బ్యాక్ మార్వాడి ఉద్యమం కామారెడ్డి జిల్లాను తాకింది। సదాశివనగర్ మండల కేంద్రంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మార్వాడి జ్యువెలరీ షాప్ కు గుర్తైన వ్యక్తులు నిప్పు పెట్టడం చర్చనీయాంశంగా మారింది। మార్వాడి గో బ్యాక్ ఉద్యమంలో భాగంగా ఈ ఘటన జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। సదాశివనగర్ పోలీసులు విచారణ చేపట్టారు। అయితే షాపు బిల్డింగ్ యజమాని ప్రభులింగం అతని భార్య మాట్లాడుతూ మార్వాడి దినేష్ కు జ్యువెలరీ షాపు కోసం మడిగే అద్దెకి ఇవ్వడంతో ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు। గత కొన్ని రోజులుగా సదాశివనగర్ లో స్థానిక స్వర్ణకారులు మార్వాడులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నట్లు వెల్లడించారు। ఆదివారం మధ్యాహ్నం సమయంలో గ్రామానికి చెందిన శ్రీధర్ అనే వ్యక్తి ముగ్గురు వ్యక్తులతో కలిసి షాపులో పెట్రోల్ చల్లి బెదిరించాడని బాధితులు వాపోయారు। అనంతరం బాధితులు స్థానిక సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు। బాధితుల ఫిర్యాదు మేరకు సదాశివనగర్ ఎస్ఐ పుష్పరాజ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు। దాడికి పాల్పడిన నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు। అన్నీ లేదు సార్, మా భార్య ఆయన ఊర్లే హౌస్లు దాడి చేసినట్టు గ్రామము సదాశివనగర్। మా ఇంట్లో షాపు మార్వాడి వాళ్ళు గోల్డ్ షాపు వేసుకోవడం జరిగింది। వేసుకుంటే అవసర శ్రీధర్ అనే మనిషి పెట్రోల్ పోసి షాప్ తలగబెట్టిండు। ఫర్నిచర్ అంతా కాలిపోయింది। ఆయన వేరేళ్ళు ఎందుకు షాపు వేస్తున్నారని బెదిరిస్తున్నాడు। లాస్ట్ మేము ఇంట్లో వేసుకుంటామన్నా కానీ ఇయ్యడం లేదు। మా మీద దౌర్జన్యంగా ఇంటి మీదకి వచ్చి బిట్ట మధ్యాహ్నము 12:30 గంటలకి పెట్రోల్ పోసి షాప్ తలగబెట్టిండు। ఈ భారతదేశంలో ఇంత దౌర్జన్యంగా చేయడము ఎంతకాడి కరెక్ట్ అన్నా? మా మీద ఇంత దౌర్జన్యంగా ఇల్లు మిట్ట మధ్యాహ్నం నడి రోడ్లో ఉన్న ఇంటి మీద పెట్రోల్ పోసి తగలబెట్టడము ఎంతకాడికి కరెక్ట్ అన్నా? అవసర శ్రీధర్ అనే మనిషి మీద తగిన చర్య తీసుకొని ఆయనను కఠినంగా శిక్షించాలని మా డిమాండు। ఎందుకోసం మీ షాప్ పైన దాడి చేయాల్సి వచ్చింది? మా షాపు పైన మార్వాడి వాళ్లకు బంగారం షాపు ఇయ్యద్దని మా మీద దాడి చేస్తున్నారన్న। ఈ భారతదేశంలో ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చని రాజ్యాంగం చెప్తున్నది। అంత చెప్పినా వీళ్ళకు అహంకారంతో మా మీద దాడి చేయడం జరిగిందన్న। మాకు పోలీసు వాళ్ళు కూడా అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నారన్న। పెట్టి మా మా ఇల్లుతో సహా మా ప్రాణాలు తీయాలని చూడడము ఎంతకడికి కరెక్టు? ఇది మా ప్రాణాలకే ఇవాళ ముప్పు ఉన్నదన్న। ఆ శ్రీధర్ అనే అన్న మేము అవసర శ్రీధరు ప్లస్ తర్వాత మళ్ళీ అన్న కూడా గంగాధర్ అనే మనిషి కూడా మళ్ళీ రావడం జరిగింది। ప్లస్ మళ్ళీ కోతి లింగారెడ్డి జొన్నగాము రాజు ఆయనకు చాలా సపోర్ట్ చేయడం జరుగుతుంది। గ్రామంలో
ఇంత విచ్చలవిడిగా చేయడము ఎంతకడి కరెక్ట్ అన్నా? ఇవాళ ఊరు ఇది అడివి అని మాకు సంబంధం అయితే లేదు. చాలా చాలా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము సార్. ఇంట్లో ఉంటే రాజస్థాన్కు మేము షాప్కు కిరాయికి ఇచ్చినాం, గోల్డ్ షాప్కి ఇస్తే రాడు శ్రీధర్ గాడు వచ్చిండు ముగ్గురిని దోలుకొని సార్. ముగ్గురిని దోలుకొని వస్తే వాళ్ళు 15 రోజుల నుంచి మీటింగ్ పెడుతుర్రు. మీటింగ్ పెడితే ఆయనతో ఏమైంది సార్, వాడు ఒకరోజు మా ఇంటికి కూడా దోలుకొచ్చినాం. మీటింగ్ జరిగింది, మా ఇష్టం వచ్చిన షాప్ మేము ఇస్తామని కూడా మాట్లాడుకున్నాము. అయితే సరే అన్న వాళ్ళు కూడా పెద్ద మనుషులు అన్నారు. అనగానే మళ్ళీ ఇవాళ పొద్దుగానే ఏం చేసిండంటే వచ్చిండు దొంగలు వచ్చి వాడు ఆ షాప్ చూపించిండు. వాడు దిగిండు కాలరా దిగి ముగ్గురు వచ్చి పెట్రోల్ తీసుకొచ్చి ఇంట్లో పోసిండు. ఆయన రాజస్థాన్ ఆయన వచ్చి అమ్మ ఇట్లా రారా అనగానే ఆయనకు ఫోన్ నెంబర్ ఇచ్చిన, మా ఆయనకు ఫోన్ చేస్తే మా ఆయన వచ్చిండు మాట్లాడిండు. ఆ వాడుకోని నేను కూడా తిట్టినా, అనేకం తిట్టినా. ఉత్తర తెలంగాణ వరప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో ప్రాజెక్టులోకి వరద పెరిగింది. ఎగువ మహారాష్ట్రతో పాటు స్థానికంగా కురిసిన వానలతో జలాశయంలోకి 78.16 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి పెరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి భారీ వరద కొనసాగుతోంది. మహారాష్ట్రలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల 2 రోజులుగా ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో నీటి నిల్వ ఉండడంతో వచ్చిన నీటిని వచ్చినట్టు కిందకు వెళ్తున్నారు. ఏటా సెప్టెంబర్ నెలలోనే వచ్చే వరదతో ఎస్ఆర్ఎస్పీ నిండేది. కానీ ఈసారి భారీ వర్షాలతో పెద్ద ఎత్తున ప్రవాహం వస్తుండడంతో ఓ నెల రోజు ముందుగానే శ్రీరామ్ సాగర్ నిండుకుండను తలపిస్తాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుత ఇన్ఫ్లో 80,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 78,812 క్యూసెక్కులుగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 79.58 టీఎంసీలు ఉందన్నారు. ఎగువకు వస్తున్న వర్షాల కారణంగానే దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. అయితే ప్రాజెక్టు గేట్లు ఎత్తడం సెలవు కావడంతో ఆదివారం పర్యాటకులు ప్రాజెక్టుపై సందడి చేశారు. డ్యాం పైకి సందర్శకులను అనుమతించలేదు. ప్రాజెక్టు కింద నుంచి ఆటోలకు తప్ప వేరే వాహనాలు కూడా పైకి రానివ్వలేదు. కాలినడకన వెళ్లి ప్రాజెక్టు ఆయకట్టుపై పర్యాటకులు ఫోటోలు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలన్నారు. అధికారులు జవాబుదారీగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడక గదుల ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్ల మంజూరు తదితర సమస్యలపై 92 ఫిర్యాదులు అందాయి. సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు ఎండర్స్మెంట్ చేసినట్టు తెలిపారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను కులంకుషంగా పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కామారెడ్డి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పర్యటించారు. వివిధ గ్రామాల్లో పలువురు మృత్యుండగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ మేరకు వారిని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చిదుర రాజరెడ్డి ఆకస్మికంగా మరణించడంతో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. రాజరెడ్డి పార్థివ దేహానికి పూలమాలతో నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పార్షి కాంశెట్టి తండ్రి మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆయనను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. కామారెడ్డిలో మరో కొత్త దందా వెలుగులోకి వచ్చింది. ఓ ముఠా పురుషులకే బల వేసి ఆపై నగ్న ఫోటోలు బయట పెడతామని బెదిరిస్తూ భారీ డబ్బులు దండుకుంటోంది. పురుషులతో లైంగికంగా కలవడానికి ఆసక్తి చూపే మగవారి ఈ ముఠా టార్గెట్. ముఠా వేధింపులు తాళలేక బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాగా ఇదివరకే ఈ కేసులో 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల యువత సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా కామారెడ్డిలో పురుషులే బల వేసి నగ్న వీడియోలు చేస్తూ డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్న ఓ ముఠా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా సభ్యులు కామారెడ్డిలో ప్రత్యేకంగా ఓ డెన్ను ఏర్పాటు చేసుకుని సోషల్ మీడియా ద్వారా వలలు విసురుతారు. పురుషులతో లైంగికంగా కలవడానికి ఆసక్తి ఉన్న పురుషులను టార్గెట్ చేస్తారు. స్పందించిన వారిని కామారెడ్డిలోని డెన్కు రప్పిస్తారు. అంతకుముందే కొంత డబ్బు ఆన్లైన్ ద్వారా పే చేయించుకుంటారు. ప్రైవేటుగా కలిసే సమయంలో ఫోటోలు, వీడియోలు తీస్తారు. ఆ తర్వాత ప్రైవేట్ ఫోటోస్, వీడియోస్ ఫోన్కు పంపి డబ్బు కోసం వేధిస్తారు. డబ్బులు ఇవ్వకుంటే విషయం బయట పెడతామని బెదిరిస్తారు. పరువు పోతుందనే భయంతో చాలా మంది భారీ మొత్తంలో డబ్బులు చెల్లించారు. ముఠా సభ్యుల వేధింపులు తాళలేక బాధితులు కొందరు పోలీసులను ఆశ్రయించారు. నిందితుల ఫిర్యాదు మేరకు 5 నిందితులను పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. ఆన్లైన్ చెల్లింపుల ద్వారా 40 నుంచి 50 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. 2 నెలల వ్యవధిలో కామారెడ్డిలో, నిజామాబాద్ తో పాటు పలు చోట్ల 9 కేసులు నమోదయ్యాయి. పరువు పోతుందనే భయంతో కేసులు పెట్టేందుకు బాధితులు ముందుకు రావడం లేదట. వేధింపులతో నిజామాబాద్ కు చెందిన యువకుడు సైతం ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. సిరిసిల్ల, ఆదిలాబాద్, మేడ్చల్ సహా నాందేడ్ తదితర జిల్లాల్లో కూడా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్ గత కొంతకాలంగా ఈ సోషల్ మీడియాలో కొన్ని అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్స్ తో కొంతమంది లీవ్ చేసుకొని ఫ్రెండ్షిప్ చేసుకొని ఈ ఫ్రెండ్షిప్ మీటింగ్ లాగా వాళ్ళని పిలుచుకొని వాళ్ళని పిలిచి ఒక ఐసోలేటెడ్ ప్లేస్ పిలిచిన తర్వాత వాళ్ళని కొట్టడం, వాళ్ళ దగ్గర బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడం, డబ్బు లేని పక్షంలో ఫోన్ పే ద్వారా, గూగుల్ పే ద్వారా కూడా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్, మల్టిపుల్ అకౌంట్స్ ద్వారా వాళ్ళు డబ్బులు తీసుకోవడం అనేది ఇది గ్యాంగ్ మోడస్ ఆపరేటివ్. ఇప్పటి వరకు మనకు తక్కువ టైంలో
మనకి ఇప్పటివరకు తెలిసి వాళ్ళు 40 నుంచి 50 ఇటువంటి ఇన్సిడెంట్స్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇంకా మనకి ఇప్పటివరకు కేవలము 9 కేసులు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. మిగతా వాళ్ళు కూడా ఈ మీడియా సమావేశం ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎక్కడైనా సరే వాళ్ళు ఈ గ్యాంగ్ బారిన పడి బాధితులు అయి ఉంటే మాత్రం పోలీసులు అప్రోచ్ అవ్వండి. వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి ఈ కొన్ని అప్లికేషన్స్ ప్లే స్టోర్లో మనకు అవైలబుల్ ఉంటాయి. అందులో అవి డౌన్లోడ్ చేసుకుని కొంతమందిని వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళని కలిసి కాఫీ కలుగుతాం, టీ కలుగుతాం అని చెప్పి వాళ్ళు యూజ్ చేసుకుని వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళని తిట్టడము, వాళ్ళ పోయిన వీక్ పర్సన్ అయి ఉంటే వాళ్ళని బెదిరించడము, ఇటువంటివి చేయడము. ఇందులో ఈ గ్యాంగ్ లో వన్ ఆఫ్ ద పర్సన్ ఆర్మీ జాబ్ వదిలేసి వచ్చిన పర్సన్ ఉన్నారు కాబట్టి అతను కూడా కొంచెం కళ్ళను కొట్టడము, కొంచెం బలంగా ఉన్నాడు. ఇటువంటి బెదిరింపు చర్యలు లాంటివి మనకు రిపోర్ట్ అయింది. సో ఈ గ్యాంగ్ కూడా ఫస్ట్ మనకు ఇది చాలా వరకు రిపోర్ట్ కాలేదు. సో ఒకవేళ పబ్లిక్ కూడా దీనికి బారిన పడి వాళ్ళు కూడా మళ్ళీ లాస్ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి కామారెడ్డి పోలీస్ని అప్రోచ్ కావాల్సిందిగా, లేదంటే వాళ్ళు వేరే జిల్లా వాసులు అయితే అక్కడి నుంచి 8 లక్షల దాకా ఈ పబ్లిక్ నుంచి కేవలం 96,000 మాత్రమే రికవరీ అయింది. బట్ మిగతా కూడా మనం పోలీస్ కస్టడీ తీసుకుంటాం. అండ్ ఈ పబ్లిక్ ప్రెస్ మీట్ ద్వారా కూడా వాళ్ళకి పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు చెప్పడం అయితే సుమారు 40 నుంచి 50 కేసెస్ చెప్తా ఉన్నారు. వాళ్ళకి పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ డీటెయిల్స్ వెరిఫై చేస్తాం. ఈ గ్యాంగ్ పట్టుకోవడంలో కూడా చాలా కీలకమైన పాత్ర మన కామారెడ్డి పోలీస్ అండ్ సిసిఎస్ వాళ్ళు కష్టపడ్డారు. ఆయన ఏఎస్పీ గారు గత 1 వీక్ నుంచి కూడా స్పెషల్ నిఘా పెట్టి 2 క్రైమ్స్ మీద కూడా ఒక స్పెషల్ టీమ్ ఏర్పాటు చేస్తున్నారు. ట్రాన్స్జెండర్ గ్రూప్స్ అని ఫామ్ చేస్తున్నారు, దాంట్లో లెస్బియన్ గ్రూప్స్ అని ఫామ్ చేస్తున్నారు, డిఫరెంట్ గ్రూప్స్ అని ఫామ్ చేస్తున్నారు, యూత్ గ్రూప్స్ అని ఫామ్ చేస్తున్నారు. సో ఆ అప్లికేషన్స్ నుంచి కూడా మనం ఇంకా ఆరా తీస్తున్నాము. ఇప్పటి వరకు మనకు 2 అప్లికేషన్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా ఫర్దర్ కూడా వాళ్ళు వాడే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా సీజ్ చేసినాము. వాళ్ళ అప్లికేషన్స్ అన్ని కూడా చూస్తాము. వాళ్ళు కూడా ప్లే స్టోర్లో అవి డిసీజ్ అవుతున్నాయి కాబట్టి వాటిని చట్టపరంగా ఏం చేయాలో వాటిని కూడా మేము ఫోటోస్ మన దగ్గర ఉన్నాయి, అది ఫోటోస్ మార్కింగ్ చేసి పెడతామని చెప్పి బెదిరించినట్టు మనకు చెప్తా ఉన్నాం. మొత్తం 9 కేసెస్ ఇది కూడా హనీ ట్రాప్ లాగా కూడా ఇది ఎదురు ఉంది. యాక్చువల్ వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళు మనకు 41 దాకా చెప్పారు, 41 నుంచి 45 ఇన్సిడెంట్స్ చెప్పారు వాళ్ళు. అంటే కొన్ని ప్లేసులు వాళ్ళు కూడా తెలియదు. మేడ్చల్ డిస్ట్రిక్ట్ చెప్పారు, మేడ్చల్ డిస్ట్రిక్ట్ కూడా చెప్పలేకపోతున్నారు. సో గత 4 ఏళ్ళ నుంచి వాళ్ళు విచారణ తిరుగుతూ ఉన్నారు. మరి ఎంతవరకు ఉందో అనేది ఇంకా తెలుసుకోవాల్సింది. వ్యవసాయ పనులు చేస్తుండగా విద్యుత్ అఘాతంతో ఓ కౌలు రైతు పొలంలోని మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బెకనూరు మండలం జంగంపల్లి శివార్లో చోటు చేసుకుంది. మృతుడిని కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామానికి చెందిన చిదుర రాజరెడ్డిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వ్యవసాయ భూమిలో పనిచేస్తుండగా విద్యుత్ షాక్ గురి ఓ కౌలు రైతు అక్కడికక్కడ మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బెకనూరు మండలం జంగంపల్లి గ్రామ శివార్లో చోటు చేసుకుంది. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామానికి చెందిన 40 సంవత్సరాల చిదుర రాజరెడ్డి తనకున్న వ్యవసాయ భూమితో పాటు జంగంపల్లి శివార్లో ఉన్న 6 ఎకరాల భూమిని కొన్నేళ్లుగా కౌలుకు సాగు చేస్తున్నారు. అయితే వ్యవసాయ భూమిలో సర్వీస్ వైర్లు కిందకు వేలాడుతున్నాయి. దీంతో దుక్కి దున్నుతూ సరిచేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురయ్యాడు. విద్యుత్ షాక్ తగ్గడంతో ట్రాక్టర్ సిటీలోనే రాజురెడ్డి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడికి భార్య, 2 కూతుళ్లు ఉన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. టీయూడబ్ల్యూజే ఐజేయు కామారెడ్డి జిల్లా కమిటీ తరపున జాతీయ కౌన్సిల్ సభ్యునిగా సీనియర్ పాత్రికేయుడు వేణుగోపాలాచారిని బలపరుస్తూ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన తరపున జిల్లా కమిటీ సభ్యులు శ్రీకాంత్, రామేశ్వరరావులు ఎస్ఆర్ఓ అనిల్ బాబుకు నామినేషన్ పత్రాలు అందజేశారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.